కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు. ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా ఉండలేడు. ప్రశ్నించే ధీరుడు వీడు, మా అందరి నాయకుడు. జనసేనుడు మా వీరుడు, జనసేనుడు మా దేవుడు. వింటే చాలు రైతన్నకు నమ్మకం, నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం. నీ మాటే వింటే చాలు రైతన్నకు నమ్మకం, నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం. మా అందరి చెగువీరావు, మా అందరి ఆజాదుడవు, మమ్ము మార్చే అంబేద్కరుడవు. కష్టాల్లో ముందుంటావు, కన్నీళ్లను తుడిచేస్తావు. ఏ స్వార్థం తెలియని వాడవు. జనసేనాని 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 నీ అడుగుల తోడై యుద్ధం చేస్తాం. ఉన్నోడు లేనోడంటూ తేడా చూపని నీ గుణం, నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం. ఉన్నోడు లేనోడంటూ తేడా చూపని నీ గుణం, నీకెదురు. ఈరోజు మన అధినాయకుడు డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మన సచివాలయానికి ఇచ్చేసిన గ్రామ పెద్దలకు, యువతకు, సచివాలయ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు. మన పవన్ కళ్యాణ్ గారు పర్యావరణాన్ని ఎంతో ప్రేమిస్తారు. అందులో భాగంగా క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని స్థాపించడం. ఈ రోజు మేమందరం రేపూరు గ్రామంలోని మన సచివాలయం దగ్గర ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటడమే కాదు, దాని బాధ్యతను కూడా తీసుకోవడం, ఆ మొక్కలు పెంచే విధంగా అన్ని విధాలుగా చర్యలు తీసుకుని వాటిని పెంచి ఆయనకి మళ్ళీ బర్త్డేకి మంచి గిఫ్ట్ గా అందిస్తామని తెలియజేసుకుంటూ మన ప్రియతమ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారి ఆదేశాలతో మన పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని మన రేపూరులో దిగ్విజయంగా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి మొక్కలు ఇవ్వడం, రోడ్ల వెంబడి మొక్కలను పెంచడం, వేయడం కార్యక్రమం జరిగింది. మొక్కలు పెంచి వచ్చే బర్త్డేకి పవన్ కళ్యాణ్ గారు గిఫ్ట్ గా ఇవ్వాలని అందరూ అనుకున్నాం. ఎవరు ఏ మొక్క వేశారో ఆ మొక్క బాధ్యత తానే తీసుకుని ఈ సంవత్సరం పాటు పెంచి దాన్ని పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ బర్త్డేకి ట్యాగ్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన. కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామం ఉండి మాది. ఎన్నో సంవత్సరాలుగా మన ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం ఒక పవర్ స్టార్ గా, సినిమా యాక్టర్ గా ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటూ వచ్చాం. ప్రస్తుతానికి ఇదే సంవత్సరం డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు కోరుకున్న విధంగా పర్యావరణ పరిరక్షణకు అనుకూలమైన గ్రామంలో మొక్కలు నాటి పంతం నానాజీ గారి ఆదేశానుసారం గ్రామంలో ప్రతి వీధిలోనే మొక్కలు నాటి గ్రామ ప్రజలందరికీ కూడా కేక్ వితరణ చేయడం జరిగిందండి. ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ కేక్ కటింగ్ అన్ని పంచాయతీలో జరిగిన రేపు నెక్స్ట్ పుట్టినరోజు కల్లా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం అభివృద్ధి చెంది ఆయన ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతుందని కోరుకుంటూ జై జనసేన, జై జై జనసేన.